హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలండి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం ఉందండి. మనకు 1947 ఆగస్టు 15వ తేదీన ఇండియాకు స్వాతంత్రం వచ్చిందండి. మన ఇండియాకు స్వాతంత్రం తెచ్చుకోవడానికి ఎంతో మంది మహనీయులు ఎంతో పోరాటం చేస్తేనే కానీ మనకి స్వాతంత్రం రాలేదు. మనుషులు పుడతారు, చనిపోతారండి. కానీ కొందరు మాత్రమే చరిత్రలో నిలిచిపోతారు. తన జీవితాన్ని పణంగా పెట్టి మానవజాతి ఉన్నంత వరకు చిరస్థాయిగా నిలిచిపోతారండి. వీరినే మృతంజీవులు అని కూడా అంటారంట. వారిలో కొందరిని మనం తలుచుకుందాము. అల్లూరి సీతారామరాజు, మహాత్మా గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్, బాల గంగాధర్ తిలక్, లాలా లజపతిరాయ్, ఝాన్సీ లక్ష్మీబాయి, జవహర్లాల్ నెహ్రూ ఇలాంటి మహనీయులు ఎంతోమంది ఉన్నారు. 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశం 100 ఏళ్ల బానిసత్వం నుంచి విడుదలయ్యిందండి. దాని గుర్తుగానే స్వతంత్ర దినోత్సవం రోజున కేంద్ర ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించింది.